ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి 2025 అనేది ఒక పెద్ద స్కామ్. ఎందుకు పెద్ద స్కామ్ అనడానికి కొన్ని కారణాలు మనం చూసుకుందాం. బేసిక్‌గా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎవరికైతే ఉద్యోగులకి అలాట్‌మెంట్ లెటర్స్ ఇచ్చేదాకా మొత్తం స్కామ్ అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్‌సీపీ గాని, నిరుద్యోగులు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఆరోపిస్తున్నట్లు ఫస్ట్ థింగ్ పేపర్ లీక్ అనుమానాలు. అంటే బేసిక్‌గా ఏ ప్రభుత్వ పరీక్షలైనా నిర్వహించేటప్పుడు పేపర్ తయారు చేసే విధానాన్ని కానీ ఎవరైతే పేపర్‌ని అప్‌లోడ్ చేస్తారో, అదేవిధంగా ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్‌ని ప్రకటిస్తారో వీటన్నిటికీ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్లు ఉంటాయనేది మనకి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ పేపర్ తయారు చేసే విధానం కానీ, సర్వర్‌లో పేపర్ అప్‌లోడ్ చేయడం, అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్స్‌ని ప్రకటించడం అన్నిటికీ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అవుట్‌సోర్సింగ్ ఇచ్చారు. ఎవరైతే ఈ క్వెషన్ పేపర్స్‌ని అప్‌లోడ్ చేశారో వాళ్ళకి ఈ డిఎస్సి ఎగ్జామ్‌లో మొదటి ర్యాంక్ రావడం అనేది దీనికి మనకి పూర్తిగా తెలిసిందే. అందువల్లే ఇందులో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాం. ఇంకొక ప్రధానమైన వచ్చిన ఆరోపణ ఏందంటే స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఉద్యోగాలు ఇవ్వడం. వీళ్ళకి ఎటువంటి అర్హత లేనప్పటికీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి 15 లక్షలకి, 20 లక్షలకి జాబులు అమ్ముకున్నారనేది పూర్తిగా వాస్తవం. మనం ఆడియో లీకుల్ని కూడా మనం చూడొచ్చు. ఇంకోటొచ్చేసి రిజల్ట్స్ ప్రకటించడంలో పారదర్శకత లోపించడం. అంటే బేసిక్‌గా డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో డిస్ట్రిక్ట్ వైస్‌గా ఒక మెరిట్ లిస్ట్‌ని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో గానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గానీ ప్రకటించడం ఇంతకుముందు జరిగిన డిఎస్సిలో మనం చూసే ఉంటాయి. కానీ ఇప్పుడు మెగా డిఎస్సి 2025లో దీనికి పూర్తి విభిన్నంగా జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పర్సనల్‌గా ఎస్ఎంఎస్‌లు పంపించారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎస్ఎంఎస్‌లు పంపించి మీరు ఈ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యారని, అలా ఈ 3 ప్రధాన కారణాలతో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.